హాయ్ అండి, నమస్తే. మీనాస్ కిచెన్ ప్యారడైజ్కి స్వాగతం అండి. నేను చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా బాగుండాలని మనసారా వారాహి దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మీకు నిన్న చింత చిగురు చికెన్ చేశాను కదండి, అది ఈరోజు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు అందరూ కూడా చూస్తారని అనుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి మళ్ళీ ఆ వీడియో వచ్చేసి నిన్న సాయంత్రం తీసింది ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశానండి. ఈరోజు కొంచెం పని ఉండి బయటికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇంట్లోకి ఏదైతే వంట చేసుకుంటాం మేము అదే పెడుతున్నానండి. అంతేగాని నేను స్పెషల్గా కూడా ఏది ఎవరికి ఏమీ చేయడం లేదు వేస్ట్గా. ఈరోజు వచ్చేసి చికెన్ మజ్జిగ పులుసు అండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇగోండి, మొన్న చికెన్కి ఆగలేసుకోవడం మీకు చూపించాను కదా, అలా ఆగలేసుకున్న చికెను. ఫస్ట్ ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమోటా ఉంటే ఒక క్యారెట్ కూడా వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకుని చక్కగా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఆ ముక్కల మట్టికి సరిపడేసినంత ఉప్పు వేసుకుని అవి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి అవి చల్లారిపోయిన తర్వాత అందులోనే చికెన్ కూడా వేసేసాను. అవి కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత ఇలా పెసరపప్పు, ఒక స్పూన్ పెసరపప్పు నానబెట్టుకుని ఇట్లా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి. ఏమండి, ఇది కావాలంటే ఇది వేసుకోవచ్చు, ఇది అక్కర్లేని వాళ్ళు శనగపిండి కూడా కలుపుకోవచ్చు అండి. కానీ శనగపిండి టేస్ట్ వేరుగా ఉంటుంది, దీని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పెద్ద గిన్నె పెట్టుకుందాం. అందులోకి ఇగో ఈ ముక్కలు అన్నీ వేసేసుకుందాం. వేసుకుని ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా ఇందులో కొంచెం మజ్జిగ తీసుకుందామండి. మీకు ఎంత క్వాంటిటీలో మజ్జిగ పులుసు కావాలో అంత మజ్జిగ తీసుకోండి. అది వచ్చేసి ఈ గిన్నెలో పోసేసుకోండి చక్కగా. ఏమండి, మరీ చిక్కగా అక్కర్లేదండి, పలచగా ఉన్నా పర్వాలేదు. తర్వాత వచ్చేసి ఈ పెసరపిండి కూడా పోసేసేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుని కడిగి మళ్ళీ అందులో పోసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలాగా గ్యాస్ ఆన్లో పెట్టుకుని మనం దీన్ని ఒక్కసారి ఇలాగా ఒక 10 నిమిషాలు పొంగొచ్చేంత వరకు కదుపుతూ ఉండాలండి, లేకపోతే విరిగిపోతుంది. కలుపుతూ ఉండాలి. గ్లాస్ వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు హైలో పెట్టుకుని చక్కగా మీరు ఇలా కదుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాల్లో అది ఒక పొంగు వస్తుంది. పొంగు వచ్చిన తర్వాత మీరు సిమ్లో పెట్టుకోవచ్చండి. చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోండి మీరు. ఎందుకంటే ఈ పెసరపిండితోటి ఇది ఉడికినప్పుడు ఏమవుతుందంటే చిక్కపడుతుందండి. దీన్ని ఇలా చక్కగా మీరు కదుపుతూ ఉండండి ఒక 5 నిమిషాలు. ఏమండి, ఇదే మజ్జిగ పులుసు చికెన్ లేకుండా వెజిటేబుల్ గుమ్మడికాయ ఉందనుకోండి, అలాగే వాటర్లో గుమ్మడికాయ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా అన్నీ చక్కగా కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టేసుకుని అవి చల్లారిన తర్వాత సేమ్ అండి ఇలా పెసరపిండి ఇవన్నీ వేసుకుని మజ్జిగ పోసి ఇలా కలుపుకుంటూ ఒక పొంగు రానివ్వాలండి, లేకపోతే ఇరిగిపోతుంది. ముందు ఎప్పుడు కూడా ఉప్పు వేసుకోకూడదండి, ఉప్పు వేస్తే ఇరిగిపోతుంది అది. చక్కగా దీన్ని హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు, 2 నుంచి ఒక 3 నిమిషాల్లో పొంగు వచ్చేస్తుంది. అప్పుడు మీరు సిమ్లో పెట్టుకోవచ్చు. నాకు కొంచెం క్వాంటిటీ తగ్గింది అనిపిస్తుందండి, అందుకని నేను ఇంకొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఇలాగా గుమ్మడికాయతో పెట్టుకోవచ్చండి. తోటకూర కాళ్ళు ఉంటే ఆనగాయ, తోటకూర కాళ్ళు చక్కగా ఇలాగ అన్ని రకాల ముక్కలు వేసుకుని ఇలాగే ఉడకబెట్టుకునండి. ఇలా పెసరపిండి కానీ శనగపిండి కానీ ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం.
ఇలాగ చక్కగా 4 పొంగులు 2 పొంగులు వస్తుంది. అవి వచ్చినప్పుడు దీన్ని తెల్లిన తర్వాత అది పొంగు వస్తుంది అనుకున్నప్పుడు మనం సిమ్లో పెట్టేసుకుని అప్పుడు వేసుకోవాలండి. ఉప్పు, కారం, కొంచెం అల్లం ముక్క, కొత్తిమీర అన్నీ వేసుకుని ఒకసారి మరగబెట్టుకుని తాలింపు పెట్టుకోవటమేనండి. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. ఆగలేసి ఉన్నటువంటి చికెన్ కనుక ఉంటే మీరు ఫ్రిడ్జ్లో ఉంటే కంపల్సరీ ఇది మజ్జిగ ఉన్న చేసేసుకోవచ్చు. దీనికి అప్పటికప్పుడు చేసిన మజ్జిగ అవసరం లేదండి. ముందు రోజుది, అంతకుముందు 2-3 రోజుల ముందు ఉన్న మజ్జిగ అయినా బాగుంటుంది. నేను అలా మిగులుతుంది కదండి, రోజు మేము మజ్జిగ చేసేసుకుంటాము. రాగి జావలోకి అన్నట్లోకి మేము మజ్జిగ వాడతామండి. అది పోను మిగిలింది రైస్లో పోసుకోగా ఉన్నది ఉంటే రోజు ఒక గిన్నెలో పోసేసి ఉంచేస్తానండి. 4 రోజులు అయిన తర్వాత ఇలా మజ్జిగ చారు కానీ ఇది మజ్జిగ పులుసు కానీ ఏదో ఒకటి పెట్టుకుంటాం. పెసరపిండి అవి కలుస్తాయి కదండి, దాని మూలంగా ఇది మంచి టేస్ట్గా ఉంటుంది, కమ్మదనం వస్తుందండి ఇది. నిన్న నేను సాయంత్రం చింత చిగురు చికెన్ వండానండి. నిన్న మార్నింగ్ వీడియో తీయలేదు, మేము బయటికి వెళ్ళొచ్చాం. అది తీసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేసి 5 అవర్స్ 4 అవర్స్ అవుతుంది. 3 మాత్రమే వచ్చారండి వ్యూస్. ఎందుకు రావడం లేదో నాకు అర్థం కావట్లేదు. దయచేసి చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వంటలు నచ్చుతాయని మీకు అనుకుంటున్నాను. రోజు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ చేసుకోలేదు. ఇదిగోండి, ఇది ఆల్రెడీ పొంగు వస్తుంది. ఏమండి, గుమ్మడికాయ ముక్కలు వేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఇట్లా కలపాలి, అవి విడిపోయే అవకాశం ఉంటుంది. ఇది చికెన్ కాబట్టి మనం ఎలా కలిపినా ముందు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఎలా కలిపినా ఇది ఏమి ఇబ్బంది అవ్వదు. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ మజ్జిగ పులుసు, వంకాయ పచ్చడి చేయాలండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పొంగు వస్తుంది. ఈ పొంగు వచ్చినప్పుడు ఏం చేద్దామంటే, నేను కొద్దిగా దంచి పెట్టుకున్న అల్లం ఉందండి, అది వేసుకుంటున్నాను. అల్లం కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది, ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, ఇలాగా చూసారా, ఇలా పొంగు వస్తుంది. ఈ పొంగు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వేసుకోవచ్చండి ఉప్పు, లేదంటే ముందు వేస్తే ఇరిగిపోతుంది. మీరు కూరకు కావాల్సినంత ఉప్పు ఇప్పుడు వేసుకోండి. ఉప్పు, మజ్జిగ పులుసు కావాల్సినంత ఉప్పు అది కూడా తగ్గించి వేసుకోండి, ఎందుకంటే ముందు మీరు చికెన్లో ఆగలేసిన చికెన్లో ఉంటుంది కదండి, అందుకు మూలంగా. అప్పుడు తర్వాత మీరు చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు కారం కూడా వేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఇగోనండి, ఇలాగా చూసారా ఎలా చిక్కుబడిపోతుందో. వేడి వేడి అన్నంలో ఇది పోసుకుని తింటే ఉంటుందండి. అసలు భీమవరం సైడు, మాది భీమవరమేనండి, అసలు ఈ మజ్జిగ పులుసు చేసుకుంటారు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్ల కంటే ముందు రోజు పెడతారండి. పెడితే మాత్రం ఇది పెడతారు చాలామంది. హోటల్స్లో కూడా దొరుకుతుంది. చికెన్ మజ్జిగ పులుసు అంటేనే ఒక లెవెల్లో ఉంటుందండి. వెజిటేబుల్స్తో చేసుకున్న మజ్జిగ పులుసుకి దీనికి చాలా తేడా ఉంటుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇగోండి, ఇంక ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మరగనిచ్చేసి అప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం.
మీకు ఈ లోపల నేను రెండో రెసిపీ చూపిస్తాను, వంకాయ పచ్చడి. ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ అక్కర్లేదండి, పచ్చిమిరపకాయలు, ధనియాలు, కొత్తిమీర వేయడానికి. ఇవోనండి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇలాగా ఒక వంకాయ అండి చక్కగా కాల్చి అందులోనే చింతపండు కూడా ఇందులోనే పెట్టేశానండి నానిపోతుందని. పచ్చి ఉల్లిపాయ ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర కాడలండి. తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఈ నూనెలో ధనియాలు ఫ్రై చేసుకోవాలండి. ఇవ్వండి ఆయిల్ వేడవుతుంది. ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసాను. కొంచెం జీలకర్ర, నేను పచ్చి వెల్లుల్లిపాయ వేస్తానండి, అందుకు ఇందులో వెల్లుల్లిపాయ వేయడం లేదు, మీకు చూపిస్తాను. ఇవి వేగుతూ ఉండగా పచ్చడికి సరిపడి పచ్చిమిరపకాయలండి. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇలాగా నూనెలో వేసాను కదండి, పేలుతాయి, అందుకని మూత పెడుతున్నాను. ఏమండి ఈ మజ్జిగ పులుసు టేస్ట్కి సరిపడి మీరు అందరూ మీ ఇష్ట ప్రకారం ఉప్పు, కారం అన్నీ మీకు సరిపడా వేసుకోండి. నేనైతే టేస్ట్ చూశాను, మాకైతే అన్నీ సరిపోయినాయి అండి. కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఏమండి ముందు మాత్రం తగ్గించేసుకోండి, తర్వాత మీకు కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలాగా నూనెలోనే ధనియాలు, జీలకర్ర, ఈ కొత్తిమీర కాడలు ఉన్నాయి కదండి, ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా మగ్గబెట్టుకోవాలి. ఇలాగా వంకాయ కాల్చేసుకునండి, ఉడకబెట్టుకుని కాల్చుకుని ఒలిచేసుకుని అందులోనే ఆ వంకాయకి సరిపడా చింతపండు దాని మధ్యలో పెట్టేసి ఉంచేస్తాను. ఇది రోటి పచ్చడి అండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇందులో కొత్తిమీర కాడలు ఎందుకు వేసానంటే ఇవి కూడా మగ్గండి చాలా టేస్ట్ వస్తాయి. నేను ఆకంటిదేమో కర్రీస్లో వేస్తాను, ఈ కాడలు మాత్రం టమాటా, కొత్తిమీర పచ్చడి లేకపోతే వంకాయ పచ్చడిలో వేస్తాను. ఇదండి ఇలా చక్కగా సిమ్లో పెట్టేసుకుని మగ్గబెట్టుకోవడమేనండి. ఇలాగా ఇవి కొంచెం మగ్గుతాయి అనగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి కదండి, మీ బాగా చిన్న సైజు ఉల్లిపాయ అంటే నిమ్మకాయ సైజు ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేసుకుని ఇది కూడా ఒకసారి మగ్గనివ్వండి.
ఇప్పుడు యువతల వైపు చూసారు కదండి, చక్కగా చికెన్ మజ్జిగ పులుసు మరిగిపోయింది. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఈ మజ్జిగ పులుసుని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా తాలింపు పెట్టేస్తానండి. దీనికి తాలింపు కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా మీకు చెప్తాను. పక్కకు షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ అండి, దీనికి ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ ఆయిల్, చక్కగా ఒక వెల్లుల్లిపాయని తీసుకుని ఇలా దంచుకున్నానండి. మీకు ఇప్పుడు వాయిస్ బయట నుంచి వినిపిస్తుంది కదా, అది మా ఊర్లో శివాలయంలో టైం కొట్టే గంట అండి. చక్కగా గంటకి ఒక నామం చెప్తూ టైం చెప్తుంది. తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చెప్తుందండి చక్కగా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు మగ్గుతుంది కదండి. తర్వాత కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇవి ఇలాగా ఉంచేసుకుని తర్వాత లేత కరివేపాకు ఉంటే అది కూడా వేసుకుందాం. ఇంకోండి ఇలాగా ఇదిగోండి చక్కగా తాలింపు వేగిన వాసన ఎంత స్మెల్ వస్తుందంటే చక్కగా వేగుతుందండి. ఇటువైపు ఏమో వంకాయ పచ్చడికి కూడా అన్నీ వేగిపోతున్నాయి. ఇది ఇంకా మగ్గిపోయింది. 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు అది కూడా మగ్గిపోయిందండి తాలింపు. ఇందులో ఇప్పుడు కాసుకున్నటువంటి మజ్జిగ చారు ఏదైతే ఉందో అది పోసుకుందాం. మజ్జిగ పులుసు ఇలా చక్కగా ఇదిగోనండి తాలింపు కూడా పెట్టేశాను. మళ్ళీ ఒక్కసారి గ్యాస్ మీద పెట్టుకుని 1-2 నిమిషాలు దాన్ని మరిగించుకుందాం. ఇదిగోనండి ఇలాగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ వంకాయ కూడా ఇవి మగ్గిపోయినాయి కదండి. ఇవి ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మీకు రోట్లో వేసి దంచి చూపిస్తాను. చక్కగా ఇప్పుడు
మజ్జిగ పులుసు అయితే ఇలా తాలింపు పెట్టేసుకున్నాం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి వంకాయ పచ్చడి దంచుకుందామండి రోట్లో. ఫస్ట్ ఏం చేశానంటే కొంచెం తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. ఒక 4 రేకులు తీసుకుని రోట్లో వేసి ఇట్లా దంచుతున్నాను. మీకు ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోనండి, ఇలాగా కిచెన్లో గ్యాస్ గట్టి పైనే నేను దంచుకునేది పెట్టుకున్నాను. అవి చల్లారాలి కదండి, అందుకని నేను చల్లారటం కోసం ఇందాక ఆపేసాను. ఇగోండి, ఇప్పుడు తెల్ల ఉల్లిపాయలు ఒక 5 నుంచి 6 రేకులు వేసుకున్నానండి, వెల్లుల్లిపాయలు. ఇందులోనే కొంచెం జీలకర్ర, ఇగోండి, తర్వాత దానికి సరిపడినంత ఉప్పు, కల్లుప్పు, పచ్చడికి సరిపడినంత. ఇగోండి, చక్కగా ఉప్పు వేసాను. అది కూడా ఇలా దంచుకుందాం. నేను క్లాత్ దంచేదాని కింద క్లాత్ వేసానండి, కింద రీసౌండ్ వచ్చేస్తే టైల్స్ పగిలిపోతాయని. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు, ఈ ధనియాలు మనం ఏదైతే వేయించుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా ఇలా దంచుకుందాము. ఈ దంచేది 1-2 వీడియోస్లో చూసి చాలామంది అడిగారండి, ఎక్కడ దొరుకుతాయండి అని. ఇవి భీమవరం సైడు, భీమవరం షాప్స్లో దొరుకుతాయి. కాస్ట్ వచ్చేసి అప్పుడైతే మా మమ్మీ నేను మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అందరికి ఇచ్చారండి. అదే ఇది ఇప్పుడైతే 400 ఉంది. నేను 2 years బ్యాక్ వచ్చేసి మా అమ్మాయికి తీసుకున్నాను. ఇందులో ఏదైనా కూడా చక్కగా దంచుతుందండి. తొందరగా నలుగుతుంది. ఏమండి, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ వంకాయలు నేను ఇందాక అప్పుడు చింతపండు పెట్టాను అన్నాను కదండి, చింతపండు కూడా తీసేసి దంచే దాంట్లో వేసుకుని దంచుతున్నాను. కారం, ఉప్పు అవన్నీ మీకు సరిపడినంత మీరు వేసుకోండి. ఈరోజు చేసే వంకాయ పచ్చడి అయితే పెద్దది, ఒకటే వంకాయ అండి. ఇలాగా ఇది పచ్చడి నలిగిపోయిన తర్వాత అసలు తాలింపు పెట్టవలసిన అవసరమే ఉండదండి. అలా కొద్దిసేపు నల్లగాలి.
ఇదిగోండి ఆల్మోస్ట్ అంతా నలిగిపోయింది. మళ్ళీ ఇంకొకసారి నేను కొత్తిమీర కాడలు ఆకులు సపరేట్గా పెట్టుకుంటానండి. రోటి పచ్చడికి ఏమో కాడలు వాడతాను, ఆకు కర్రీస్లోకి అట్లకి వేస్తాను, రసంలోకి కూడా కాడలు వేస్తాను మరిగేటప్పుడు. ఇగో నేను చక్కగా ఇది నలిగిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ వేసేద్దాం. ఈ వంకాయ కాల్చినప్పుడు ఒక రకమైన ఆయిల్ వస్తుంది కదండి, ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోండి. మీరు వంకాయకి చక్కగా నూనె రాసి కొంచెం ఘాట్లు పెట్టి గ్యాస్ మీద పుల్కాలు కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదండి, అది పెట్టుకుని చక్కగా వంకాయని కాల్చుకోండి. వంకాయ వేసిన తర్వాత ఎక్కువ నలగక్కర్లేదండి. ఇలా కొంచెం నలిగితే సరిపోతుంది. ఇదిగోండి మీరు ఉప్పు చూసుకుని ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకోండి. వేసుకున్న వల్ల ఇంకా ఒకసారి దంచుకోండి. నేను మ్యాక్సిమం రోటి పచ్చళ్ళన్నీ ఇందులోనే దంచేసుకుంటానండి, బయట రోల్ దగ్గరికి వెళ్ళను. 6 నుంచి 7 వరకు సరిపడా పచ్చడి అయితే ఇందులోనే దంచేసుకోవచ్చు. ఇదిగోండి నలిగిపోయింది. ఇప్పుడు పచ్చడి వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి. చక్కగా ఒక బాక్స్లోకి తీస్తున్నాను, ఎందుకంటే మాకు ఈ పచ్చడి 1-2 రోజులు ఉంటుందండి. మేము ఉండేది ఇద్దరమే కదా, అందుకు మూలంగా ఈరోజు రేపు కూడా మాకు ఈ రోటి పచ్చడి సరిపోతుంది. చక్కగా రోటి పచ్చడి రోట్లో దంచేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు టైము మార్నింగ్ 11:30 గంటలు అవుతుంది. ఇదిగోనండి ఈరోజు మా లంచ్ వచ్చేసి మధ్యాహ్నం వేడివేడిగా చికెన్ మజ్జిగ పులుసు, వంకాయ, రోటి పచ్చడి. మరి ఈరోజు మీరైతే ఏం వండుకున్నారో చెప్పండి. ఈ 2 రెసిపీలు కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వంటకం కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా మీనాస్ కిచెన్ని అందరూ ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు.
సెలవు తీసుకుంటున్నానండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి. బాయ్, నమస్తే అండి, థ్యాంక్ యూ.